ఏదన్నా ఇంకా గొడవొస్తే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో అండి, అమ్మో! ఈడేంటమ్మో నిద్ర మొఖమోడికి ఇద్దరు పెళ్ళాలంటున్నారు. చెప్తే అండి ఈయన ఇలా చెప్తుంటే నిద్ర మొఖమోడికి ఇద్దరు పెళ్ళాలని సామెత ఎక్కువొచ్చేదండి. అప్పట్లో అండి. పాపం 50 బస్తాలు 50 కేజీలు క్వింటాల్ బస్తాలు మోసుకొచ్చేవారండి ఈపుల మీదండి. అయినా సరే అప్పుడు చదువుకున్న పిల్లలు, అప్పుడు పనిచేసిన పిల్లలందరూ చాలా బాగున్నారండి. ఇప్పుడు తిండ్లెక్కువయ్యి, ఇయ్యెక్కువయ్యి ఇలా తయారయ్యారండి. తిట్లు ఇయ్యేనండి. మొగుడు పెళ్ళాలు తిట్టుకోలేదని నేను అంటలేదండి. అప్పుడు ప్రేమ అయిన తిట్లే అనుకుంటున్నానండి. ఏదన్నా అంటే ఇలాంటి తిట్లు తిట్టుకునేవారండి. ఏంటి "అవుసెత్తోడు కవులెక్కువ, చేతకానోడు సెవురు ఎక్కువ" అనేసి కొడుకుల్ని ఎవలన్నా ఇనకపోతే మాటండి. అలా ఉండి మళ్ళీ కలిసి ఐకమత్యంగా ఉండేవారండి. అంత బస్తా బరువు మోసిన ఆయన వచ్చి ఎందుకు తిట్టేవారు? ధాన్యం తడిసిపోయినా, లేతే వేడి నీళ్ళు పెట్టి ఉంచకపోయినా, "నువ్వు కూర్చొని ఏం చేత్తన్నావు ఇంటికాడ 24 గంటలు" అనేవారండి. ఆవిడనేవారండి, "మేమేమైనా ఖాళీగా కూర్చుంటున్నామా? మేము 24 గంటలు పని చేస్తున్నామని" ఆవిడనేవారండి. అలా చిన్న చిన్న ఆటిలతో టైం పార్లయ్యేయండి. అలా పనిచేసి పిల్లల్ని ఐటీఐ చదివించి ఉద్యోగాలు అయినోళ్ళు ఎంతమందో ఉన్నారండి. అప్పట్లో అంత విధంగా తల్లి, తండ్రి ఎళ్తుంటే మళ్ళీ రిక్షా నిండా సమానం వేసి పంపేవారండి పాపం కొడుకులకి. అంత కష్టపడి పాపం కూలి పని కంటే ఎక్కువ కష్టమండి. క్వింటాల్ బియ్యం మోయటం, క్వింటాల్ ధాన్యం మోయటం మామూలండి. 55 ఏళ్ళు, 60 ఏళ్ళు దగ్గరలో వయసులో అండి. అంత అలా చేసిన ఆ తల్లిదండ్రి కష్టం చూసారు కాబట్టి అప్పుడు పిల్లలు నిలదొక్కుని కొంచెం ఏదో పోజేసుకున్నారండి. మన కష్టం చూపించాలి పిల్లలకండి. గౌన్ అడిగితే గౌన్ కొంటాం, షర్ట్ అడిగితే షర్ట్ కొంటాం కాదండి. కొంచెం వాళ్ళకి అర్థం అవ్వాలండి. ఎవరే నానమ్మ ఉందే, తాతయ్య ఉన్నాడు ఊళ్ళో, ఆళ్ళకి కూడా మనం చూడాలి. చిన్నానికి ఉద్యోగం లేదు. అప్పట్లో వాళ్ళు భర్త వస్తుంటే గబగబా లేసిపోయేవారండి. ఎందుకంటే అమ్మో! చంపేత్తారు ఈయన వస్తున్నారు, ఏం మర్చిపోయానని భయంలో ఉండేవారండి. ఇప్పుడు అది లేదండి. మగోడే భయపడవలసి వస్తుందండి. నేను అలాగని మిమ్మల్ని అందరిని ఇన్సల్ట్ చేయటం కాదండి. అప్పట్లో దాంపత్య జీవితాలు అంత బాగుండేయండి. ఆడోళ్ళు కూడా సుఖంగా పగలంతా పనిచేసి చెమట పట్టేటట్టు పనిచేసి శుభ్రంగా సాయంత్రం అయితే ప్రతి వోళ్ళు స్నానం చేసేవారండి. అప్పుడు పెళ్ళిళ్ళైతే అందంగా ఉండేయండి. సాయంత్రం అయితే స్నానం చేయటం, తలలో పూలెట్టుకుంటాలు, ఎంతో అందంగా భర్త వచ్చేసరికి రెడీ అయ్యి ఉండేవారు. ఇప్పుడు అయేమీ లేదండి. ఆడు తెచ్చినా పెట్టుకోరేమో అనుకుంటున్నాను నేను. అలా తయారైపోయామండి మనందరం. కానీ మా పాతకాలం మట్టికి మేము చిన్నప్పుడు మటుకు చాలా బాగా ఇలాంటి సామెతలతోని, ఇలాంటి కామెంట్లతోని నవ్వొచ్చేది. అప్పుడే తెగవాడేసుకునేవారండి. ఇద్దరు కూర్చొని చక్కగా అన్నం పెట్టుకుని మళ్ళీ తినేవారండి. ఎంత బాగుండేవారు. తిట్టాలని తిట్టేవారు కదండీ! అర డజనేసి మంది పిల్లలు, ఎనమండుగురు పిల్లలు, ఒక చిన్న గోను సంచి కనపడకపోయినా మరి ఇంకెవరిని తిడతారండి? భార్యనే అనేవారండి. ఇప్పుడు భార్య మీద ప్రేమ కొలితే తిడతారండి. ఇప్పుడోళ్ళు అది అర్థం అవ్వక నేను వదిలి వెళ్ళిపోతాననుకుంటున్నారు. అందులో కూడా ప్రేమ ఉంటుందండి. మేము చూసిన దాని ప్రకారం నాకు ఎప్పటినుంచో అనిపిస్తుంది. ఇయన్నీ తలుచుకుంటుంటే ఆళ్ళందరూ చచ్చిపోయారు. అయ్యో! వాళ్ళు ఉండగా ఎంచక్కా ఇలా ఇనేవాళ్ళమే, ఇలా ఆలోచించేవాళ్ళమని. అందుకు చెప్పానండి. ఇందులో ఎవరిని ఉద్దేశించుకొని ఎవరిని